హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ గ్లేవ్స్ అసలు నేను తీయను, కానీ పొద్దున కనిపించలేదు. సో ఇంకా నా రేసింగ్ సూట్ బ్యాగ్ ఉంటుంది కదా, ఇవి నా రేసింగ్ గ్లేవ్స్. ఈ ఫుల్ గ్లేవ్స్ తీసుకుని వెళ్ళిపోతున్నా. ఈ మధ్య నేను తాగే కాఫీస్ వల్ల అసలు నిద్రే ఉండట్లేదు నాకు. బండెక్కగానే ఫ్యూయల్ అని స్టార్ట్ చేసింది. మన వాళ్ళేమో హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నారు. మనము సూపర్ బైక్ రైడ్ చేసి చాలా రోజులు అయిపోయింది. మా బ్యాచ్లో కూడా కొత్త బైక్ వచ్చింది కాబట్టి ఇలా సడన్ రైడ్ ఫిక్స్ అయిపోయింది. మా మీటింగ్ పాయింట్ కూడా ఎప్పట్లా డ్రివెన్ కాకుండా ఇప్పుడు ప్లేస్ మార్చేసాము. అండ్ నేను వెళ్ళక ముందే ఫ్యూయల్ ఫుల్ చేయించేసుకోవడం బెటర్. పెట్రోల్ బంక్ ఓపెన్ ఉంటే బాగుంటుంది. ఇక్కడ అట్లీస్ట్ స్పీడ్ పెట్రోల్ దొరుకుతుంది. అండ్ అలానే ఇంత పొద్దున్నే రైడ్కి వెళ్ళడం ఎందుకంటే మన ఎండలకి తట్టుకోలేక, మన వేడికి తట్టుకోలేక రిటర్న్ వచ్చేప్పుడు ప్రశాంతంగా రావాలని. ఇక్కడ 95 ఉంటుంది అనుకుంటా. నా కోసం అందరూ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశారు. ఇదిగోని మన కొత్త బండి. ఇప్పుడు కొంచెం దూరం వెళ్తున్నాము. మొత్తం 150 కిలోమీటర్స్, 75 అప్ 75 డౌన్. హిల్ పార్క్ వెళ్తున్నాం బెంగళూరు హైవేలో. సో మావైతే ఇప్పుడు 5 బైక్స్: 10R, S1000RR, Street Triple, Z1000 అండ్ బూసా. బెంగళూరు హైవేకి మనం ఓవరాల్ సర్వీస్ రోడ్లో కూడా వెళ్ళొచ్చు, కానీ ఇంత పొద్దున్న మనకి ఇక్కడ ట్రాఫిక్ ఎలా ఉండదు కాబట్టి ఇంకా సిటీలోంచే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇది దగ్గర కూడా చాలా, దాంతో కంపేర్ చేస్తే. సో ఈ రైడ్ అయితే మేము మెల్లగానే వెళ్తాము, ఎందుకంటే కొత్త బైక్ కూడా ఉంది కదా, బ్రాండ్ న్యూ బైక్. అది 100 కిలోమీటర్స్ కూడా తిరిగి ఉండదు. సో దాని ఫస్ట్ సర్వీస్ 500 కిలోమీటర్స్, 1000 కిలోమీటర్స్ అయ్యే వరకు 6000కో 8000కో లాక్ కూడా ఉంటుంది, అది క్రాస్ చేయకూడదు. సో ఆ బైక్ కోసమైనా సరే అందరం స్లోగా వెళ్ళాలి. అవేక్షిత్ అచ్చడలి వెయిట్ చేద్దాం. ఫైవ్ 6 7 8 9 10 11 12 13 14 15. అన్నా యా ఆల్రెడీ తిరిగి వెయిట్ చేస్తున్నాం. ఎస్, ఓకే. నేను బూసా తప్ప ఇంకా మన వాళ్ళైతే ఎవ్వరు కనిపించట్లేదు.
టైంలోనే కొంచెం ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్గా బైక్ రైడ్ చేయగలుగుతాం, ట్రాఫిక్ ఎక్కువ లేదు. సో మేము ఎక్కువ మోడ్లోనే వచ్చేసాం. ఇంకా ఇంతకు ముందు అయితే ఈ రోడ్ చాలా ఖాళీగా ఉండేది, అసలు ట్రాఫిక్ ఉండేది కాదు, మంచి స్పీడ్స్ చేసుకుంటూ వచ్చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయింది. ఇప్పటికి చాలాసార్లు వచ్చాము హిల్ పార్క్కి, కానీ ఇంత ఎర్లీగా ఇప్పుడు రాలేదు. ఎక్కడి నుంచి ఆ సౌండ్లు, ఎవరు అరుస్తున్నారు అసలు? అరే అరే మీ హడావిడేంట్రా బాబు, రోడ్ అటు సైడ్ అండి బైక్స్ రాగానే అరుస్తున్నారు. చిన్నప్పుడు నేను అంతలే అండి. ఇప్పుడు 7:10 అయింది, 8:30కి వెళ్ళిపోతామా? ఎందుకు వద్దన్న, ఆ స్పీడ్ బ్రేకర్స్ అది నా బాధ. బైక్ రైడ్ చేస్తున్నానంటే వెనకాల ఎప్పుడు బ్యాగ్ ఉంటుంది. రెండే రీజన్స్, ఒకటి నా షర్ట్ ఎగరకుండా, ఇంకొకటి ప్రొటెక్షన్లా ఉంటుంది అని. టైం ఇప్పుడు 7:15 కూడా అవ్వట్లేదు, ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇప్పుడు కరెక్ట్ కాఫీ టైంకి ఉకూసాకి వెళ్ళిపోతాము. ఐఎమ్ షూర్ ఉకూసా మాత్రం హైదరాబాద్లో ది బెస్ట్ కాఫీ షాప్ అవుతుంది. నాకు కాఫీ పైన ఫుల్ నమ్మకం ఉంది. కాఫీ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు, నా ఫ్రెండ్స్ అందరూ కాఫీ టేస్ట్ చేశారు. మరి అందరూ అయితే చెప్పేది ది బెస్ట్ కాఫీ ఇదే ఉంటుంది యాజ్ ఆఫ్ నవ్ హైదరాబాద్లో అని. హోప్ఫుల్లీ అదే అవ్వాలనుకుంటున్నా. నెక్స్ట్ ఒక పెట్రోల్ స్టాప్ తీసుకోవాలి, 10Rకి కాదు, వేరే బైక్స్కి. ఇది చూడండి, 95 ఉంటే కొట్టించేసుకో. అసలు మేము వీకెండ్ రైడ్స్ పర్పస్ ఏంటో కూడా చెప్తాను. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మనము వీక్ అంతా బైక్ బయటకు తీయము. ఫస్ట్ థింగ్, ఈ బైక్స్ ఎక్కువ బయటకు తీయము, ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది, ట్రాఫిక్లో రైడ్ చేయలేము, ఓవర్ హీట్ అవుతుంది. సో బైక్ని నార్మల్గా ఓపెన్ చేయడానికి వీకెండ్ రైడ్స్, అండ్ అలానే వీక్ అంతా కష్టపడి వీకెండ్ రోజు బైక్ తీసి ఇలా థ్రాటిల్ ఓపెన్ చేయగానే ఎంటీ రోడ్లో ఆ ప్లెజర్ ఉంటుంది కదా, దానికోసం. సరే ఓకే, ఓవర్ సర్వీస్ రోడ్ దగ్గరికి వచ్చాము. మన వాళ్ళ కోసం వెయిట్ చేస్తే మళ్ళీ మిస్ అయ్యి వెళ్ళిపోతారు. నాకు ఇలా మన వాళ్ళు ఇంతసేపు రాకపోతే భయం స్టార్ట్ అవుతుంది. వచ్చినట్టున్నారు. ఎస్, ఇంకొక బైక్. ఎస్, నా ట్యాంక్ అప్పుడే రిజర్వ్కి వచ్చింది. మనం ఈ రైడ్కి వెళ్ళే ముందే ఫుల్ ట్యాంక్ ఎంచుకున్నాము. మనం ఇప్పుడు వెళ్ళొచ్చింది మొత్తం అంతా కలిసి 150 కిలోమీటర్స్. 150 కిలోమీటర్స్కే మళ్ళీ రిజర్వ్కి వచ్చింది. ఇప్పుడు 8:10 అవుతుంది. సిటీలోకి అనుకున్న టైంకే వచ్చేసాము. మనకి ఈ టైంలో ఎండగా ఉండదు, ట్రాఫిక్ ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది రైడ్ చేసుకోవడానికి.
ఇది 97. మార్నింగ్ మనం కొట్టించారు 95. 97 131 రూపీస్ ఉంది. మార్నింగ్ 95 చూడలేదు, ఆపేసాను. ఇది టర్నింగ్ రేడియస్ అండి ఎంత బాగా ఉంటుందో. ఒక్కసా దగ్గర కూడా వచ్చేసాము. ఇదే మన లోగో. మనకి ఇప్పటివరకు ఒకటే రెడ్ S1000 Pro ఉండేది కదా, ఇప్పుడు 2 వస్తాయి చూడండి బయటికి. 1 2 చూడండి ఎంత బాగున్నాయో. Sir, what do you do for living? Yeah. So yeah, ఇక్కడితో ఇంకా vlog ఆపేస్తున్నాను. That's it for today guys. Thanks for watching.